మార్చి 31, 2026 లోపు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ నేలపై నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నాశనం చేస్తానంటూ శపథం చేశారు అమిత్ షా, మోడీజీ. ఇప్పుడు ఇది కంప్లీట్ అవుతుందా? మార్చి 31 లోపు అవుతుందా అంటే అవ్వేలేగానే కనపడుతుంది, కానీ అవ్వదు అని అయితే చెప్పొచ్చు. ఏ విధంగానంటే ఇక్కడ దీన్ని కేవలం నక్సలైట్లను రూపుమాపడం కాదు, నక్సలిజం అనే సైద్ధాంతికతను కూడా నాశనం చేయాలి. నక్సలిజం అనేది ఇటు లెనిన్ను, మావో జెడాంగు, కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాల నుంచి పుట్టిన ఆ సైద్ధాంతికతను కూడా నాశనం చేయాలి. ఆ సైద్ధాంతికత అండర్ డెవలప్మెంటు, డిస్క్రిమినేషను, వివక్ష ఎక్కడ ఉంటుందో అక్కడనే ట్రైబల్ పర్వత ప్రాంతాల నుంచి వస్తుంది. మరి ఈ సైద్ధాంతికతను నాశనం చేయాలంటే అభివృద్ధి అనే ఒక మంత్రాన్ని ప్రయోగించాలి. కేవలం గన్నల ద్వారా నక్సలైట్లు చంపడం, వాళ్ళ లొంగ తీసుకోవడం కాదు. మరి ఈ సమయంలో నక్సలైట్లు అంతం చేస్తారా, నక్సలిజాన్ని అంతం చేస్తారా మోడీజీ, అమిత్ షా గారు అనేది పెద్ద చర్చనీయాంశం. ఇదంతా ఒకటైతే ఇప్పుడు నక్సలైట్లలో ఇప్పుడు చాలా దారుణంగా హిడ్మా నంబాల కేశవరావు గారు మరణించడం జరిగింది. 2021లో ఈ ఆర్కే మరణంతోనే ఒక రకంగా నక్సలిజం అంతం అనేది ప్రారంభమైందని చెప్పాలి. నక్సలైట్లు, నాట్ నక్సలిజం అండి. తర్వాత హిడ్మా నంబాల కేశవరావు మరణం జరిగింది. తర్వాత ఇప్పుడు దేవ్జీ, మల్లోజుల, ఆసన్న, రాజారెడ్డి, రాజిరెడ్డి లొంగిపోవడం జరిగింది. ఇది పాలిట్ బ్యూరో మెంబర్లు. ఇక గణపతి విదేశాలకి పారిపోయారని తెలుస్తుంది. తర్వాత బడే చొక్కారావు కోసం వేట జరుగుతుంది. ఈ బడే చొక్కారావు, గణపతి, ఇంకా వీళ్ళు పాలిట్ బ్యూరో సీనియర్ మోస్ట్ మావోయిస్టు సైన్యం అనమాట, మావోయిస్టు మెంబర్స్. వీళ్ళు కంపల్సరీ మార్చి 31 దొరికి తీరాలి. కానీ గణపతి ఇంకా పాలిట్ బ్యూరో మెంబర్లు దొరకలేదంటే నక్సలైట్ మేము ఇంకా అంతం అవ్వలేదని వాళ్ళు ప్రకటిస్తారు. వాళ్ళు ఇంకా మాకు దళాలు ఉన్నాయి, మేము సేఫ్టీ కోసం వెళ్ళిపోయాం, సేఫ్ హేవెన్ కోసం అని మాట్లాడతారు. కాబట్టి గణపతి, విదేశాలకు పారిపోయిన గణపతి, వీళ్ళను కూడా గవర్నమెంట్ పట్టుకుని బంధించాలి, లేదా ఎన్కౌంటర్ చేయాలి, ఏదైనా చేయాలన్నమాట. లేదా నక్సలైట్లు అంతమైనట్టు కాదు. కానీ నక్సలైట్లు అంతం మార్చి 31 లోపు అవే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరి నక్సలిజం రాజ్యాంగంలోని సామాజిక లక్ష్యం అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం అనేవి సిద్ధించినప్పుడు, అంటే అభివృద్ధి అనేది అందరికీ సిద్ధించినప్పుడు, ముఖ్యంగా ఈ సెంట్రల్ ఇండియా 80% ట్రైబల్ పీపుల్ ఉండే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఈ పర్వత ప్రాంతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రాయలసీమ, ఈ ప్రాంతం, నల్లమల ప్రాంతం, తమిళనాడు, అంటే నేపాల్లోని పశుపతి ఆలయం నుండి పశుపతి టు తిరుపతి ఉన్న ఈ రెడ్ కారిడార్ ప్రాంతంలో ట్రైబల్ పర్వత ప్రాంతాల్లో అందరికీ సామాజిక న్యాయం సిద్ధించాలి. అది అభివృద్ధి అనే ఫలాల ద్వారానే నక్సలైట్లు సైద్ధాంతికతను మనం పూర్తిగా ఎండ చేయగలుగుతాం. అంటే మార్చి 31 లోపు మోడీజీ, అమిత్ షాలు తప్పనిసరిగా నక్సలైట్లు ఎండ చేసే అవకాశాలు ఉన్నాయి, కనపడిపోతుంది. కానీ నక్సలిజం ఎండ్ అవుతుందా? 1967లో పుట్టిన నక్సలిజం గత 60 సంవత్సరాలుగా ఇన్సెసెంట్లీ ఇట్ హ్యాస్ బీన్ సర్వైవింగ్. ఇందిరాగాంధీ అప్పుడు నిర్వహించిన ఆపరేషన్ చాపెల్ స్టీల్ అని, ఇప్పుడు చారు మజుందారు, వీళ్ళందరినీ సంహరించబడ్డారు. గొప్ప నాగిరెడ్లు వాళ్ళే సంహరించబడ్డారు. ఇప్పుడు వీళ్ళు కూడా సంహరించారు. హిడ్మా ఇలాంటి వాళ్ళు, నంబాల కేశవరావు లాంటి వాళ్ళని సంహరిస్తున్నారు. చాలామంది చాలా ప్రముఖ నాయకులు నక్సలైట్లు అసలు యోధులు లొంగిపోతున్నారు. ఇంక వాళ్ళు పోరాడలేకపోతున్నారు. ఆపరేషన్ కగారు 1, ఈ కేజీహెచ్ ఆపరేషన్ కగారు 2లో ఇంకా నిలబడలేని పరిస్థితి. అంటే మోడీ, షాలు ఏంటంటే ఎట్టి నక్సలైట్లు మార్చి 31 లోపు అంతం చేసే అవకాశం ఉంది, అక్కడక్కడ చెదురు మదురుగా. కానీ నక్సలిజాన్ని ఎండ్ చేయగలుగురా? అమిత్ షా, మోడీలు ఎట్టి పరిస్థితుల్లో నక్సలిజాన్ని నాశనం చేయలేరు. సైద్ధాంతికతను నాశనం చేయాలి. అది నాశనం చేయాలంటే అభివృద్ధి ఫలాలు అందించాలి, బడ్జెట్లో చేంజ్లు జరగాలి, విద్య, ఎడ్యుకేషన్ ఫ్రీగా జరగాలి, అక్కడ వివక్షత ఉండకూడదు. అక్కడ మైనింగ్ కంపెనీలు అనేవి, ఫారెస్ట్ బేస్డ్ కంపెనీలు ట్రైబల్ పీపుల్ని వివక్ష గురి చేయకూడదు. ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఆర్ఆర్ పాలసీ, రిలీఫ్ అండ్ రిహాబిలేషన్ పాలసీలు వాళ్ళకి అందించాలి. ట్రైబల్ కూడా మాకు కూడా సమన్యాయం వస్తుంది అనే ఒక దాన్ని ఏమంటారు, అలీనియేషన్ అంటారు, పరాయీకరణ అనే భావం ట్రైబల్ పీపుల్ లేనప్పుడు వాళ్ళు నక్సలైట్లను వాళ్ళే పంపించేస్తారు. అప్పుడు గవర్నమెంట్ అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది సక్సెస్ అయిందండి. కాబట్టి నక్సలైట్లు ఎండ్ అవ్వడం కాదు, నక్సలిజం అనే సైద్ధాంతికైన ఐడియాలజీ ఆఫ్ నక్సలిజం, మావోయిజం, లెనినిజం, మార్క్సిజం లాంటివి అంతం అవ్వాలి. వాటికి అంతం చేసేది కత్తి, బ్యారెల్ కాదు, బ్యారెల్ కాదు, అభివృద్ధి అనే ఒక ఖడ్గం ద్వారా వాటిని అంతం చేయాలి.